student-led startups, connect with investors, various internship opportunities. KL, deemed to be university. మరి ముఖ్యంగా ఆ సత్యవేడు ప్రజలకు నన్ను ఆదరించి సహకరించి సహాయం చేసి రాత్రనక పగలనక నాతో నడిచినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముందు ఒక చిన్న విన్నపం మాత్రం చెప్తున్నాను. సత్యవేడు నియోజకవర్గంలో నేను అడుగుపెట్టినప్పటి నుంచి తర్వాత నన్ను 2009లో రాజశేఖర మరణాంతరం జగన్ పార్టీ తర్వాత 14 సంవత్సరాలు నాటికి నేను వైఎస్ఆర్ జెండా మోసాను. నిరంతరం కష్టపడ్డాను. ఆ రోజు గడపలో 650 గ్రామాలు తిరిగాను. ప్రతి గ్రామంలో జెండా నాటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ బలోపేతం చేశాను. వారి ఆశీస్ దీవులతో 2014లో ఓడిపోయినా మళ్ళీ 2019లో జగన్ నాకు టికెట్ ఇచ్చాడు. అందరి ఆశీస్సుతో 44,25 ఓట్లతో భారీ మెజార్టీ గెలిపించారు. అందుకని నాకు ఆరోగ్యం పడలేకపోయినా కరోనా వచ్చినా కూడా నిరంతరం ఏదైతే సేవ చేయాలనుకున్నామో ప్రజలకి అది తూచా తప్పకుండా చేయాలనే ఆలోచనతోనే నిరంతరం కూడా నియోజకవర్గం లేస్తే పడుకున్నంత వరకు కూడా కార్యకర్తలు నాయకులకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ ప్రమాదం వచ్చినా కూడా ఆదుకున్నాను. రాత్రి పగలు తిరగని తిరిగాను. ఈరోజు ముందు సవనీగా మిమ్మల్ని కూడా అర్థిస్తున్నాను. మా నాయకుని కూడా కోరాను. నేను ఎలాంటి తప్పు చేయలేదనుకుంటే ప్రధానంగా తెలియజేయడం 25/24వ తేదీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు. ఈ గురుమూర్తి అనే అతన్ని ఎమ్మెల్యేగా నన్ను పార్లమెంట్ పంపించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఇచ్చారు. నేను కాదని రిజెక్ట్ చేశాను. తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత కూడా నేను అక్కడికి వెళ్ళాలి, ఎవరు ఎమ్మెల్యే తప్ప. 25/26 తేదీ నేను ఒక శాసనసభ్యుడు, ఎంత దారుణం అండి ఇది. నేను ఒక శాసనసభ్యుడికి ఉంటే నన్ను కాదని మీరు కాన్ఫరెన్స్లు తిరుగుతారా? ఎంత దారుణం అంటే అది. ఒక శాసనసభ్యుడికి నేను ఇంకా నా పదవి కాలం ఉంది, ఇంకా 60, 70, 80 రోజులు ఉంది. ఇంకా నా పదవి కాలం ముగించలేదు. లేదు నేను పార్టీకి ఏమైనా అగేనిస్ట్ ఉన్నానా? సిన్సియారిటీగా లాయల్టీగా పార్టీకి ముఖ్యమంత్రి కానీ పెద్దరెడ్డి కుటుంబానికి లాయల్టీగా ఉన్నాను. పోలీస్ స్టేషన్కి ఎమ్మ నేనే డైరెక్ట్గా పిఏలు కాదండి, నేనే డైరెక్ట్ రెస్పాండ్ డైరెక్ట్ వాడిని. నేను నాకేముందండి? వ్యాపారం ఉందా? కాంట్రాక్ట్ ఉందా? ఏది విధంగా బిజినెస్ ఉందా? బస్సు రూట్లు ఉందా? నాలాంటి వారికి మీరు ద్రోహం చేస్తారండి? ధర్మమేనా మీకు అది? పదవుల కోసం ఆశల కోసం కాదండి. నేను ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేసి వచ్చాను తప్ప నేను నారాయణ స్వామికి నా జీవితాన్ని అంకితం చేశా. ఈనాడు చెంగారెడ్డి గారు ఉన్నారు, 99లో నాకు టికెట్ ఇస్తానంటే వద్దని అతను సపోర్ట్ చేశా. ఈరోజు జిల్లాలో ఏమిటి ప్రవర్తన? మిథున్ రెడ్డి కానీ లేకపోతే పెద్దిరెడ్డి కానీ ఏంటి? పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుంటారండి సత్యవేడు తీసుకుపోయి. ఆయన నిజంగా వెళ్ళి చదువుకున్న వాళ్ళ సత్యవేడు కాన్స్టిట్యున్సీ 100 కిలోమీటర్ దూరంలో ఉందండి. సత్యవేడు పనిచేసిన వ్యక్తికి, ఒక సిన్సియారిటీ ఉన్న వ్యక్తికి మీరు నన్ను ఎమ్మెల్యే కాకుండా ఎంపీ ఉండడానికి ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చేసినటువంటి కుట్ర, దారుణం, మోసం. అంటే పడమట తాలూకులో మాత్రం ఎవరు చేయకుండా మమ్మల్ని లేపుతారా మీరు? అంటే ఇవన్నీ కూడా గ్రహించిన తర్వాత వారికే చెప్పాను, సార్ నేను ఏం తప్పు చేయలేదు, నన్ను 2 కారణాలు అడిగాను. నేనేం తప్పు చేశాను? ఎందుకు నన్ను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినట్టు మనిషిని మీరు ఎంపీకి పంపిస్తున్నారు? నా దగ్గర ఏమైనా తప్పు ఉందా? పార్టీ కరం చేయలేదా? సంక్షేమం తీసుకోలేదా? ప్రజలు చేయలేదా? ప్రతిదీ కూడా జగన్మోహన్ చెప్పిందంతా కూడా ఆడ బటన్ నొక్కితే ఇటు కార్యక్రమం పెట్టాను. నిరంతరం కూడా నేను విలాసమైన జీవితం గడపలేదు. ఎమ్మెల్యే అంటే కరోనా వచ్చినా కూడా ప్రజలతోనే ఉన్నాను, ఏడ్చుకుంటూ ప్రజలతో తిరిగాను. నాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైండ్ ఒకసారి నాకు ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బ్రహ్మాండంగా ఉన్నారు సార్ అని చెప్పినట్టు మోహన్ నేను ప్రజలు ఆరతులు ఇచ్చి నాకు టెంకాయలు పెట్టినారు. ఈరోజు మీ కళ్ళ ముందు వాళ్ళని చూస్తే నాకు చాలా బాధేస్తుంది. నిజం కూడా నేను బాధపడుతున్నాను. నా కోసం తపన పడి, నా కోసం వాళ్ళు ఆరాటపడి, నా కోసం వాళ్ళు టెంకాయ పెట్టి ఆరతి అన్న అన్న అని చెప్పి ప్రేమించినారు. వాళ్ళకి ఏం చేసి తీరునో నేను, నా బాధ, నా యొక్క ఫలితం ఈ బీరేంద్ర నీరని లేపడినాడు విజయసాయిరెడ్డి గారు. మీరు మట్టి తోలడం ఈ సాంప్రదాయం కాదు, ఇది చెడ్డ పేరు వస్తుంది పార్టీకి అన్నప్పుడు ఎవరో పొంగులేటి సుధాకర్ శ్రీనివాస్ రెడ్డి పేరు ఉందంటే ఎవడండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అది క్యాన్సిల్ చేస్తాము, ఈ ప్రజలకు ఇబ్బంది పెట్టవద్దండి అని అన్నాడు. బీరేంద్రవరం లేపడినాడు, నిరజన లేపడినాడు. దాన్ని తీసుకుని వాళ్ళు చెప్పి దాన్ని మూడేశారు. ఇది మంచిది కాదు. నేను అడగలే, అడిగింది విజయసాయిరెడ్డి గారు వాళ్ళని. అది జరుగుతుండదు లేదా అందరికీ తెలుసు. నేనేమైనా టిప్పర్లు తోలుతున్నా సర్టిఫికేట్లో. ఒకరోజు నేను టిప్పర్లు పోతున్నాయంటే శాసనసభ్యుడికి తెలియకుండా పోస్ట్ పెట్టినారంటే, శాసనసభ్యుడికి తెలియకుండా మీరు మనుషులు పెట్టినారంటే ఈ బీరేంద్ర వర్మ ఇంకోడు అని చెప్పకూడదు. కానీ చేసింది తప్పు మీరు, తోలుకున్నది మీరు, సంపాదన మీరు తిరుపతిలో ఆత్మసభ పెడతారా? ధర్మమేనా మీకు? ఈ పెద్దిరెడ్డి గారికి ఇది న్యాయమేనా, ధర్మమేనా? మీకు నిజంగా మనసు ఉందా? ఒక శాసనసభ, ఒక దళిత శాసనసభ్యుని, నేను చదువుకునే వ్యక్తిని, సంస్కరణ ఉండే వ్యక్తిని, ప్రజాసేవ వచ్చిన వ్యక్తిని, ఉద్యమం నుంచి వచ్చిన వాడిని. పెద్దిరెడ్డి ఏంది, మిదురెడ్డి ఏంది, వీళ్ళు కనుసంగ నియోజకవర్గం రావడం దరిద్రమైన సంఘటన అండి. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది చాలా దురద సంఘటన. కానీ మా నాయకులు, నన్ను వెంబడించిన వారు, నన్ను సహకరించిన వారు, నాతో సహాయం చేసిన వారు, వీళ్ళందరూ కూడా ఇది మండలానికి ఏదో కొద్ది డబ్బు ఇస్తే సాక్ష్యం, ఇది మరువు కాదు, సాక్ష్యం ముఖ్యమంత్రి దగ్గర జరిగిన సంభాషణ, ఇది జగన్ దగ్గర సంభాషణ. సార్ నేను బిలాంగ్ టు ఎస్సీ సార్, నా సొంత ఊరు, సొంత మండలం, పుట్టి పెరిగిన ఊరు నారాయణ మండలం, నాకు బంధువర్గం ఉంది. ఇక్కడే కాదు, నగిరిలో ఉంది, గంగాధరలో ఉంది, సత్యవాడలో ఉంది, అన్నీ ఆ తమిళనాడు బార్డరు అంతా తమిళియన్స్. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి సార్, మీరు నాకు గెలిచి నిలిచిపోయినంత చేయాలా, ప్రజాసేవ చేయడం తప్ప వేరే లేదు సార్ అంటే నీవు ఎంపీ పోవచ్చింది అన్నాడు. సార్ నీ మనిషి సార్, నేను నన్ను ఎందుకు ఇబ్బంది పడతారంటే నీవు ఎంపీ అన్నారు. సార్ నలుగురు రిపోర్ట్ ఇచ్చినట్టున్నారు సర్వేలు. ఆ నలుగురే సార్ గ్రావులు తోలేది, ఆ నలుగురే సార్ మెటల్ తోలేది, ఆ నలుగురే సార్ ఇసుకు తోలేది, వాళ్ళు దొంగలు సార్ అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పాను తప్ప వేరే దగ్గర కాదు. నేను చదువుకున్నాను, నేను సంస్కృతి వచ్చాను, ఉద్యమం నుంచి వచ్చాను, ప్రజల సేవ చేయడానికి వచ్చాను. ఎమ్మెల్యే పదవి కోసమో ఆస్తి కోసమో అంతకోసం కాదండి. నీతిగా, నిజాయితీగా, క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ అంటున్నారు. మీరు క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ, ఎక్కడుందండి నమ్మకం, ఎక్కడుందండి విశ్వాసం? క్యారెక్టర్ ఏంటి, క్రెడిబిలిటీ ఏంది, విశ్వాసం, వ్యక్తిత్వం ఉందా మీ దగ్గర? తిరుపతి కాన్స్టిట్యున్సీలో సత్యవాడ ప్రజలు తీసుకుపోయి పోవచ్చు, నేను కూడా పోతా, రామచంద్ర రెడ్డి కలుస్తా, కర్ణాకడితో కలుస్తా. కానీ ఈ సత్యవాడ ప్రజలను తీసుకుపోయి మీటింగ్ ఆడబెడతారా? సభాధ్యక్షుడు ఎవరు ఉండాలంటే ఆడ ఒక శాసనసభ్యుడు ఉండాలి. నా కాలం, శాసనసభ్య కాలం ఇంకా పూర్తి కాలేదు కదండి. నన్ను పార్లమెంట్ సభ్యుడిగా డిక్లేర్ చేశాడు ముఖ్యమంత్రి గారు, లేదని లేదు. మరి పార్లమెంట్ సభ్యుడికి డిక్లేర్ చేసిన తర్వాత నన్ను పిలవాలి కదా, మీరు నాకు చెప్పాలి కదా మీటింగు. అదే మళ్ళీ ఇప్పుడు జగనన్న ఆశలతో నేను తిరిగాను, కష్టపడ్డాను, ఫలితించాను. నా చేతులారా దీపారాలు ఇచ్చానండి. నేను నా చేతులారా 90 మందికి ఎంపీ తీసుకొని వస్తే పెద్దిరెడ్డి చెప్పు, ఇంకొకరు చెప్పు ఇవ్వలేదండి, నేను ఇచ్చాను మండల పార్టీ అధ్యక్షుడి దగ్గర. నా సొంతంగా పలానా వాడిని పెట్టిన వాళ్ళని కాదు, మండల పార్టీ అధ్యక్షులకి అధికారం ఇచ్చి వాళ్ళు గెలుపు కోసం ప్రయత్నం చేసి ఈరోజు నారాయణలో ఒక రెడ్డికి, సుధేష్ రెడ్డికి కొడుక్కి, దివాకర్ రెడ్డికి ఎంపీ పదవి ఇచ్చా. పిచ్చాటూరులో హరిచంద్రారెడ్డి భార్యకి ఎంపీ పదవి ఇచ్చా. నాగలాపురంలో మహేష్ రెడ్డి నతనికి జడ్పీటీసీ ఇచ్చాం. సత్యవేడులో
ఒక రెడ్డి అమ్మాయికి ఎంపీపీ, ఒక రెడ్డికి జడ్పీటీసీ ఇచ్చాము. గరదేపాలెంలో ఒక రెడ్డికి ఎంపీ పదవి, ఒక రెడ్డి కన్వీనర్గా ఉన్నాడు. సరే మీటింగ్ పెట్టారు. నాకు చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? బాధ్యత లేదా మీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉందా? క్రెడిబిలిటీ ఉందా? 25-26 జరిగారు. 27వ తేదీ అటువంటిది పిఎల్ఆర్లో సత్యం న్యూస్ అని చెప్పి మీటింగ్ పెడతారా? ఎప్పుడైనా చూశారండి? ఇది కళ్ళారా ఎంత అవమానం అండి ఇది. పదవి కోసమో ఆస్తి కోసమో అంతస్తు కాదండి. ప్రజలు గుర్తించాలా, మా ప్రజలు కూడా ప్రతి ఒక్క పూర్లు గుర్తించాలండి, చదువుకున్న మేధావులంతా కూడా. నేను 14 సంవత్సరాల్లో ఇదే రామచంద్ర రెడ్డి అయినా, ఇదే డిప్యూటీ నారాయణ స్వామి అయినా తీసుకుని సత్యోళ్ళు పెట్టే కానీ మీటింగ్ నేను వరదేపల్లెం పెట్టానా కానీ ఏనాడు కూడా తిరిగి పెట్టి సంవత్సరం లేదు. తిరుపతిలో సత్యని ప్రజలను తీసుకుని పెట్టాను. గురిలే మేకలు ఆవులండి ప్రజలు. ఎంపీపీ బలిజోళ్ళకి ఇచ్చాను, ఓసీలకి, ఎస్సీలకి. ఎక్కడ నేను కులాలు చూశానా, ప్రాంతాలు చూశానా, మతాలు చూశానా? నా క్రెడిబిలిటీ, నా క్యారెక్టర్ అంతా కూడా ఎవడైతే మనకు నడిచారో వాళ్ళందరికీ కూడా పదవులు కట్టి పెట్టాను. 2 గుడి చరములు వస్తే 2 పర్యాయాలు ఇదే పెద్దిరెడ్డి చెప్పిన మనుషులకి బుద్ధిరెడ్డికి ఇచ్చాను, వాళ్ళ అన్నకి ఇచ్చాను, డైరెక్ట్లకి ఇచ్చాను. 2 మార్కెట్ చరములు ఉంటే 2 కూడా ఏసీలకు సంబంధించి 2 పర్యాయాలు ఎవరికైతే బీసీకి వస్తే బీసీకి ఇచ్చాను, ఎస్సీకి వస్తే ఎస్సీ ఇచ్చాను. ఆడ 10 మంది, ఈడ 10 మంది డైరెక్ట్ ఇచ్చాను. 7 సింగిల్ అధ్యక్షులు నేను నామినేట్ చేశానండి. సింగిల్ అధ్యక్షులుగా 7 ప్రాంతాల్లో ఎవరెవరికి ఇచ్చారండి? సింగిల్ అధ్యక్షులుగా ఇక్కడ సాయి నారాయణ తర్వాత మార్చాను. ఇచ్చాటూరులో సింగిల్ ప్రెసిడెంట్ అంటే హరిచంద్ర రెడ్డికి ఇచ్చాను. నాగలాపురంలో అపరాధ రాజుకి ఇచ్చాను. బియ్యానికల్లో హరినారెడ్డి ఉన్నాడు. ఇంకొక అతను బలిజాయనకి కేపుర్లు ఇచ్చాను. ఎవరికి ఇచ్చాండి పదవులు? నేను ఇంతమందికి నేను పదవులు ఇచ్చి, వీళ్ళు చెప్పిన వాళ్ళకి అంగన్వాడీ ఆయాలు, వీళ్ళు చెప్పిన వాళ్ళకి అంగన్వాడీ టీచర్ పోస్టులు, వీళ్ళు చెప్పిన వాళ్ళకి ఆశా వర్కర్లు, వీళ్ళు చెప్పినట్టు చీఫ్ డాక్టర్లు ఇచ్చాను, వీళ్ళు చెప్పిన వాళ్ళకి 1400-300 మందికి వాలంటీర్ ఇచ్చానండి. ఎన్ని స్కూళ్ళు తెచ్చాను, ఎన్ని భవనాలు తెచ్చాను, ఎన్ని హౌస్లు తెచ్చాను. కానీ నిరంతరం కష్టపడితే ఈరోజు ఎందుకు మనోవచంతోన అంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచినప్పుడు గత నెలలో పిలిచినప్పుడు, అన్నా నీవు ఎంపీ బాగున్నాడు సార్. నేను రాత్రి మౌలు కష్టపడ్డాను. పార్టీకి సిన్సియర్గా ఉండా, లాయల్టీగా ఉండా. ఎవరి దగ్గర నేను లంచ్ తీసుకునేవాడిని కాదు, నేను కబ్జా చేసినవాడిని కాదు, మోసం చేసినవాడిని కాదు, మైండ్ చేసినవాడిని కాదు. 2009లో కూడా నాకు టికెట్ ఇస్తుంటే కాదని. అలాగనే నారాయణ స్వామి కోసం చెంగారెడ్డిని ఎదిరించి కూడా ఆ రోజుల్లో వారికి నేను సపోర్ట్ చేశాను. నా రాజకీయ జీవితం అంతా కూడా నేను బాగుపడాలని, నా కుటుంబం బాగుపడమే కాదు, 10 మందికి సేవ చేయాలని తప్ప ఇప్పటికైనా రేపటికైనా ఆయన కష్టాలు, ఎన్నో డబ్బులు, ఎన్నో ప్రజలు వేశాను. వీటికి వచ్చిన తర్వాత సమైకాంధ్ర కోసం కానీ, ప్రత్యేక హోదా కలిసి ప్రతినిత్యం కూడా రోడ్డు పైన పడుకున్నాను. నా పైన అనేకమైన కేసులు కూడా పెట్టారు. ప్రత్యేక హోదా కోసం కానీ, అదేవిధంగా సమైకాంధ్ర కోసం కానీ. నేను 2014 కొద్ది ఓట్లు పోయినా జగనన్న నన్ను ఆశించి నాకు పలికించి మీరు తిరగనే ఉండాలన్నప్పుడు 2019లో మనలో నేను తిరిగిన తర్వాత కూడా 2019లో ఈ గౌరవ పెద్దిరెడ్డి రామచంద్ర గారు ఆ రోజు నన్ను, నా ప్రజలు ఈనాటి కూడా సత్యని ప్రజలు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీ కులాలు చూడలేదని నేను ప్రతి ఒక్కరికి సహాయం చేశాను. ఏ కులానికి అయినా కూడా నేను కాదనకుండా పనిచేశానే. ఏనాడైనా మీకు ఫోన్ చేసి చెప్పు ఉంటాడు ఈ రామచంద్ర మనిషి హాస్పిటల్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు చెప్పు ఉంటాడు మీకు. ఏది వచ్చినా నేను చేసిన తప్ప మీకు పదవులు ఇచ్చింది ఎవరండి? ఎంపీపీ చేసింది నేను, ఎంపీడీ స్పార్క్ ఇచ్చింది నేను, సింగిల్ డోర్ చేసింది నేను, వైస్ ప్రెసిడెంట్ 14 మంది చేసింది నేను. ఎంపీపీతో పాటు మీకు అధికారులు ఇచ్చింది, మరి వాళ్ళని భర్తలనే కూడా, భార్య బదులు భర్తలనే కూడా అడ్వైస్ కంపెనీ చేసింది నేను. ఎవరు చేశారండి? ఎవరు చేశారు? వాళ్ళు మనసాక్షికి వదిలేస్తున్నారు. ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళకి. కానీ ఎక్కడైనా కూడా పదవి తీసుకున్న తర్వాత ఎవరి దగ్గరైనా కూడా
రూపాయి అడిగానండి. చెప్పండి వాళ్ళని. లేదా సత్యాలు పెట్టమంటాను, లేదా పుత్తూరులో పెట్టమంటాను, లేకపోతే నారాయణ పెట్టమంటాను. 7 మండలాలు ఉందండి సత్య నియోజకవర్గంలో. 1 కాదు 2 కాదు, 7 మండలాలు ఉంది. ఈ 7 మండలాలు ఎక్కడైనా పెట్టుకో, వెల్ అండ్ గుడ్. కానీ మీరు 100 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో అంటే ఏమిటి మీరు అంటే ఎక్కడి పిలిచినా డబ్బు ఇస్తే, కార్లు పెడితే, భోజనం పెడితే ఎక్కడ పిలిచినా వస్తారనేటువంటిది ఇదే కార్యక్రమం. మీరు ఏడ పెడితే ఆడ రావడానికి నాయకులు. స్వతంత్రం వచ్చిందండి, స్వతంత్రం వచ్చిందా భారతదేశంలో 70 సంవత్సరాలు పూర్తి అవుతుంటే ఈ ఎస్సీలకు, ఈ ఎస్టీలకు, ఈ బీసీలకు, మైనారిటీ స్వతంత్రం వచ్చిందా? స్వతంత్రం వస్తే ఇలా జరుగుతుందా? నిజంగా తన దమ్ము ధైర్యం ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి తిరుపతి కాన్స్టిట్యూన్స్ వాళ్ళ ఇంటికాడ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే సందరెడ్డి కాన్స్టిట్యూన్స్ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరం కాన్స్టిట్యూన్స్ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే నగిరిని పెట్టమను అండి అతను. కానీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్ అంటే మీకు మేము గొర్రెలు మేపేవాళ్ళం, మేము గొర్రెలు మేపేవాళ్ళం మాట్లాడండి. అతనికంటే సీనియర్ అండి. ఈరోజు జిల్లాలో నేను సీనియర్ అండి. జిల్లాలోని నాలాగా సర్పంచ్ వేయించాడు అతను, నాలాగా ఎంపీటీ మెంబర్ అయినాడా, నాలాగా ఎంపీ అయినాడు, నాలాగా జడ్పీటీసీ మెంబర్ అయినాడా. మంత్రి ఉండేటప్పుడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్కూటర్లో వచ్చేవాడు ఆర్ఎండ్ గెస్ట్ హౌస్కి. చెంగారెడ్డి మంత్రిగా ఉండేటప్పుడు తెలుసుకోమని చెప్పండి. మేము ఆ రోజు చెంగారెడ్డితో 90లో చెంగారెడ్డి పంచాయతీ మినిస్టర్గా ఇరిగేషన్ ఉండేటప్పుడు నీ క్యారెక్టర్, నీ క్రెడిబిలిటీ, నీ గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి ప్రతిదీ కూడా సత్యుడు కాన్స్టిట్యూషన్ ఏది చేసినా నిన్ను తీసుకొచ్చి ప్రారంభం చేశానే, ఏది చెప్పినా నీకు చెప్పే చేశానే. ఈ జడ్పీటీసీలో అది ఒకటే నేను చేసిన, అది కూడా చెప్పాను మేము నాగలాపురంలో. సార్ మీరు ఫలానా బుద్ధిరెడ్డి పార్టీ నేను రూపారం జడ్పీటీసీగా వద్దు సార్ అంటే విజయలక్ష్మికి ఇచ్చాను. అది ఒకటే అతను చేసింది. జడ్పీటీసీ మార్చింది ఎవరు? ఇతనే మార్చింది సత్యుడు. అది జెంట్స్కి వస్తే బీరేంద్రకి ఇస్తా ఉంటే జడ్పీటీసీ ఇతను వచ్చిన దాన్ని మహిళ చేసింది ఇతనే. ఆ రోజు బీరేంద్ర గారిని డిక్లేర్ చేశాం సత్యుడు. మీటింగ్ పెట్టి ఈరోజు సుశీల్ కుమార్ని అడగండి మీరు. మీటింగ్ పెట్టి చేస్తే జడ్పీటీసీ క్యాండిడేట్ బీరేంద్ర వర్మ. కానీ దాన్ని ఇమీడియట్గా మార్చింది ఎవరండి? జెంట్స్ని. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్చినాడు. వస్తే అది ఎవరికి ఇచ్చామంటే బుజ్జిరెడ్డికి భార్యకి ఇమ్మన్నాడు. బుజ్జిరెడ్డి భార్యకి ఓడిపోతానంటే విజయలక్ష్మికి ఇచ్చాము. వాళ్ళు నిన్న మీటింగ్ మాట్లాడతారు, వాళ్ళు మీటింగ్ మాట్లాడతారు. మీ వల్ల మాకు జడ్పీటీసీ వచ్చిందంటారే. ఎవరి వల్ల వచ్చిందంటే జడ్పీటీసీ నేను ఇచ్చాను బీఫారం, వాళ్ళు ఇచ్చారండి. మనసాక్షి ఉందా? క్యారెక్టర్ ఉందండి. అపరాధి రాజకీయ జిల్లా సింగిల్ ఇచ్చాను, పార్టీ అధ్యక్షుడు ఇచ్చాను. ఇవన్నీ మీకు మనస్ఫూర్తిగా అంటే ఎవరిపైన కక్ష సాధించదు కాదు, ఎవరిపైన కక్ష అంటే జరిగిన సంభాషణ చాలా బాధ. 2 నెలలు నేను బాధపడ్డాను. నేను ఎమ్మెల్యే పోతాను చెప్పాను, తప్ప లేదు. చాలా కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి కూడా. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి గారు నా పైన ప్రేమతో అభిమానంతో ఎంపీగా డిక్లేర్ చేశారు. ఈ పరిణామం వల్ల నేను ఇబ్బంది పెట్టాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.